ఓం శ్రీ మాత్రే నమః. రేపే 500 ఏళ్లకు వస్తున్న ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు. తులారాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం. కానీ ఒక వ్యక్తి విషయంలో జాగ్రత్త. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటి నుండి కూడా అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అయితే ప్రారంభం కాబోతుంది. దినదిన అభివృద్ధి చూస్తారు. వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. కానీ ఒక వ్యక్తి కారణంగా మాత్రం మీ జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తి విషయంలో కనుక తులారాశి వారు జాగ్రత్తగా లేనట్లయితే తులారాశి వారు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే తులారాశి వారికి ఆర్థికంగా కూడా ఈ వ్యక్తి వల్ల నష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు తులారాశి వారు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి చూసుకుందాం. మొదటగా తులారాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయం నుండి కూడా వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుంది. ఏవైతే ఇంతకాలం వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో అవి కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా కొన్ని స్నేహాలు ఏర్పడి అవి పార్ట్నర్షిప్ల రూపంలో మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపార పార్ట్నర్లు మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకొని అన్ని విధాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వ్యక్తిగత పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు నూతన ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. తులారాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాల విషయంలో చాలా వరకు దూరం పెట్టడమే మంచిది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి నూతన పరిచయాల వల్ల విద్య నుండి ఇతర విషయాల కంటే వ్యసనాలకు కానీ విందు వినోదాలు విలాసాలు వీటిపై ఎక్కువగా దృష్టి మళ్ళే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పరిచయాలు మీ విద్యా జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు అటువంటి వాటికి వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేసుకోవాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. విద్య విషయంలో తులారాశి వారికి అనుకున్న ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో చాలా వరకు అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అనేవి అందటం వల్ల వ్యవసాయ ఫలితాలు కూడా అనుకున్న విధంగా వస్తాయి. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరించడమే మంచిది. కొన్ని సందర్భాల్లో మీ కింద పనిచేసే వ్యక్తులు మాట వినకపోవడం మీ యొక్క మంచితనాన్ని చనువునే అదనుగా తీసుకొని తప్పుడు ప్రవర్తనకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులతో కఠినంగా వ్యవహరించుకోవడం మంచిది. ఉద్యోగ రీత్యా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పై స్థాయి అధికారుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత చనువు ఉన్నప్పటికీ కూడా మీ హద్దును దాటి మాట్లాడినట్లయితే చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా ఈ మాసంలో కొంచెం
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వ్యాధులే ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. వ్యాధి వచ్చినంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయవద్దు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అయితే మీ కుటుంబంలో ఇతర వ్యక్తుల కారణంగా మాత్రం వివాదాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ ఇతర వ్యక్తులు చెప్పుడు మాటల కారణంగా ఎక్కువగా వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తులు మీ వివాహాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వివాహ విషయాలు ఎవరికి కూడా కుదిరేంత వరకు బయటకు చెప్పకపోవడమే మంచిది. అలానే బయట ప్రదేశాల్లో తక్కువగా మాట్లాడినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు నాగదేవత ఆరాధన కనుక చేసుకున్నట్లయితే సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయస్తులకు అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మరీ క్షమాపణ చెప్పడం జరుగుతుంది. రాజకీయ పరంగా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా వరకు ధనం పట్ల ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సమయానికి ఇవ్వలేక పేమెంట్ల విషయంలో మీరు ఎక్కువగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం కొంచెం కఠినంగానే కొన్ని వ్యవహారాల్లో వ్యవహరించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి క్రీడా రంగంలో మాత్రం ఈ సమయంలో అద్భుతంగా ఉండబోతుంది. క్రీడాకారులను ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు పూర్తిగా నయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే క్రీడా రంగంలో మళ్ళీ మీ ప్రతిభను చాటుకునే అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. రాశులన్నిటిలో తులారాశి చాలా ప్రత్యేకమైంది. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు. అయితే అంతటి అదృష్టాన్ని అనుభవించడానికి కూడా ఈ రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. వీరికి ఏది కూడా అంత సులువుగా లభించదు. ప్రతి దానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. జీవితంలో అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల అనుభవ జ్ఞానంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తులారాశి వారి సమయంలో స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం, విద్య లేదా సంతానం వల్ల విదేశాలకు వెళ్తారు. అలానే రాశివారి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నరదిష్టి, నరఘోష ప్రభావం నుండి బయటపడడం కొరకు నవగ్రహ ఆరాధన చేసుకోవడం, శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.